కాలేజ్ యాజమాన్యం చలపతిరావు మొండి వైఖరి, కాలేజీ శ్రీదర్శిని కాలేజ్ యాజమాన్యం మొండి వైఖరి, దోమల సంగయ్య కుటుంబానికి న్యాయం, దోమల సంగయ్య కుటుంబానికి న్యాయం, కాలేజీ యాజమాన్యం మొండి వైఖరి, శ్రీదర్శిని కాలేజీ మొండి వైఖరి, శ్రీదర్శిని కాలేజీ యాజమాన్యం మొండి వైఖరి. పేరు దోమల సంగయ్య. ఆయనకి నిన్న ఆఫ్టర్నూన్ నాకు కాల్ వచ్చేసి ఇట్లా యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పేసి కాల్ చేస్తే నేను వెళ్ళాను. నేను వెళ్ళేసరికి మా నాన్నగారు చనిపోయి ఉన్నారు. అక్కడ వెళ్ళి నా హాస్పిటల్లో అడిగితే ఇట్లా పలానా వ్యక్తి తీసుకొచ్చేసి అంబులెన్స్ మాట్లాడేసి తీసుకొచ్చి పెట్టేసి వెళ్ళాడు అనేసి ఆయన చూసేసరికి ఆయన చనిపోయి ఉన్నాడంట. చనిపోయి ఉన్న ఆయనని తీసుకొచ్చి హాస్పిటల్లో పెట్టామమ్మా అని చెప్పేసి వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చేసి హాస్పిటల్ నుంచి ఆయన వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళినాక మేము మొత్తం అది చేసుకొని స్టేషన్కి వెళ్ళేసరికి మేము అక్కడ ఆయన కూడా కార్ అక్కడ ఆయనకి ఇచ్చేసి కీస్ ఇచ్చేసి పలానా మేము చేసాము అనేసి అన్నారు. మేము ఆ డీటెయిల్స్ అన్నీ చూస్తే ప్రియదర్శిని కాలేజ్ డైరెక్టర్ అని తెలిసింది, చలపతిరావు సంథింగ్ పేరు. మేము అక్కడికి వెళ్ళి మేము కాల్ చేస్తే చచ్చిపోయాడా ఆయన, అప్పటికి కూడా ఆయనకు తెలుసు ఆయన గుద్దాడని తెలుసు. అప్పటికి మాకు ఫొటోస్ పంపించారు, ఫొటోస్ వచ్చాయి. ఆయన మొత్తం 4-5 సార్ల వరకు టైర్ మా నాన్నగారి మీద నుండి వెళ్ళి అప్పటికి ఆయన స్పాట్గా చనిపోయారు. తలకి తగిలింది, నడుము విరిగిపోయింది, మొత్తానికి చనిపోయారు. అక్కడ నుండి ఆయన కాల్ చేస్తా చనిపోయారా, ఓకే అయిందా అన్నట్టుగా సింపుల్గా తీసేశారు. మాకు న్యాయం జరగాలి. ఆ కార్లో పృథ్వీ, చలపతిరావు, జమలయ్య ముగ్గురు ఉన్నారని ఆయన నోటితో ఆయనే చెప్పాడు. వాళ్ళ ముగ్గురు కూడా మాతో మాట్లాడాలి, వాళ్ళ ముగ్గురు కూడా రావాలి. ఉన్న ఒక్క తండ్రి కూడా చనిపోయిండు, తల్లి లేదు, అనాథగా ఉంది. ఇప్పుడు చుట్టాలు పక్కన లేరు, అమ్మాయికి అందరు దూరం ఉన్నారు. ఈ రాత్రి పగలు అనేది అమ్మాయికి ఎవరు అండగా ఉంటారు? ఇప్పుడు ఇంతసేపు 24 గంటలు జరిగింది, ఇది చనిపోయి కూడా 24 గంటలు అయింది. 24 గంటలలో కూడా వాడు దిగట్లేడు, కిందికి రావట్లేడు. నేను రాను, మీరు ఏం చేసుకుంటూ చేసుకోకపోండి అని మాట్లాడుతాడు. కాబట్టి బాడీని పోలీసు వాళ్ళకు మర్యాద ఇచ్చి మేము ఇక్కడ నుంచి బాడీని తీసుకెళ్ళి ఇంటి దగ్గర పెట్టుకుంటున్నాం. ఎల్లుండి 2 రోజులు ఎలక్షన్ల కోడ్ ఉందమ్మా అనేసి ఎస్ఐ గారు, సిఐ గారు చెప్తున్నారు. ఈ 2 రోజులు ఎలక్షన్ల కోడ్ అయిపోయిన తర్వాత 3వ రోజు ఇదే బాడీని తీసుకొచ్చి కాలేజ్ ముందు కూర్చోబెడతాం. ఇదే మేము చేసేది. మాకు న్యాయం జరగాలి. వాడు ఇప్పుడు కూడా ఇంత జరిగిన 24 గంటలు అయ్యి ఇంత చేసేపు ఇక్కడ 12 గంటల నుంచి ఇక్కడ కూర్చుంటే కూడా వాడు కిందికి దిగని నేను ఏం చేస్తారు చేసుకోకపోండి అని మాట్లాడతాడు. కేవలం పోలీసు వాళ్ళ మాట వీళ్ళు ఇచ్చి మేము ఇక్కడ నుంచి వెళ్తున్నాం. ఎల్లుండి బరాబర్ ఇక్కడికి వచ్చి ధర్నా జరుగుతుంది. అదే బాడీని తీసుకొస్తాం, మీకు కర్మలు మేము చేయం. ఈరోజు దామల సంగయ్య నిన్న ప్రియదర్శిని కాలేజీ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కారులో, దాంట్లో కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. దాంట్లో మనిషిని చూసి కుక్క అనుకుని తగ్గించారట. మనిషిని కుక్కలకు తేడా తెలకున్నటువంటి సోయి లేనటువంటి పని చేశారు వీళ్ళు. నేనేమంటున్నానంటే దాని తర్వాత నిన్నటి నుంచి నిన్న 1 గంటకు 2 జరిగింది. ఈరోజు 4 అవుతుంది, 3 అవుతుంది. ఈరోజు వరకు వాళ్ళకి పత్తలేరు. వీళ్ళ వెనక వీళ్ళని రక్షించిందంటే ఎవరు? ఆ కుటుంబ సభ్యులు ఎవరు లేరు. దిక్కు లేకుండా సింగిల్ కూర్చుంటే మేము వచ్చి వాళ్ళకి అండగా నిలబడి అందరినీ వాళ్ళని మీరు లేకండి, మీరు పోలీసు వాళ్ళకి సహకరించండి అని అంటున్నారు. కానీ ఆ వాడిని ఎందుకు పట్టుకెళ్ళలేదని అడిగేటోళ్ళు ఎవరు లేరే? ఎందుకు అడుగుతలేదు మీరు? నేను అంటున్నా, వాళ్ళకి ఏ రాజకీయ పార్టీలు సహకరిస్తున్నాయో, ఏ సంఘాలు సహకరిస్తున్నాయో, ఏ పెద్దలు చిన్నలు ఎవరు సహకరిస్తున్నారో వాళ్ళ సంగతి చూస్తాం. ఈరోజు కరుణాకర్ సిఐ గారు, 1 టౌన్ సిఐ గారు అట్నే సుంతిపల్లి ఎస్ఐ గారు వచ్చారు. వాళ్ళు సమస్య పరిష్కారం చేస్తారని చెప్పేసి హామీ ఇచ్చిన మేరకు ఆ కుటుంబ సభ్యులు ఈ సంగయ్య బాడీని ఇంటికి తీసుకోవడం జరుగుతుంది. ఎల్లుండి 18వ తారీఖు 10 గంటల కనుక 10-11 గంటల లోపల వాళ్ళు అతన్ని పట్టుకొచ్చి వాళ్ళకి ఈ కుటుంబానికి న్యాయం చేయకపోతే అతను ప్రియదర్శిని కాలేజీ ఇక్కడ ఎట్లా నడిపిస్తారని నేను చూస్తాను.